నా వెనక ఒక బావి అయితే కనిపిస్తుంది. ఆ బావిలో నీళ్లు పాలలాగా తెల్లగా ఉంటాయి. దూదుబాయి పాలలు ఎక్కువ ఉంటాయి నీళ్లు. పురాణపు నీళ్ళే పురాణం నుండి తాగుతూనే ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, గిళ్ళ నొప్పులు ఇవి రావు. ఈ బావిలోని నీళ్లు హైదరాబాద్ పరిపాలించి అప్పట్లో ఉన్న నిజాంస్ ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు గుర్రాల మీద ఈ నీటిని ఇక్కడి నుంచి దాదాపు ఒక 200 కిలోమీటర్లు హైదరాబాద్ తీసుకెళ్లి వాళ్ళ పర్సనల్ అవసరాలకు ఏవైతే ఉంటాయో వాటి కోసం ఈ నీటిని వాడేవాళ్ళు. నీళ్లు మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈరోజు ఒక కొత్త ప్లేస్ని మీకు చూపించడానికైతే నేనైతే వచ్చాను. అదేంటి అంటే ఈ ప్లేస్కున్న స్పెషాలిటీ ఏంటి అంటే నా వెనక ఒక బావి అయితే కనిపిస్తుంది. ఆ బావిలో నీళ్లు పాలలాగా తెల్లగా ఉంటాయి. ఇంకా ఏంటి అంటే దీన్ని దూద్ బావి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ బావిలో నీళ్లు తాగితే ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వెంటనే వెళ్ళిపోతాయని చెప్పేసి ఇక్కడున్న ప్రజలైతే నమ్మి ప్రతిరోజు వీటిని తాగుతూ ఉంటారు. అండ్ కాకతీయులు అప్పట్లో కాకతీయులు ఎవరైతే ఉన్నారో పరిపాలించిన వాళ్ళు వరంగల్ కోట నుంచి ఈ ఎలగందల కోటకి వచ్చే మార్గంలో ఇక్కడే ప్రధానంగా ఒక విడిది ప్రదేశంగా దీన్నైతే యూజ్ చేసుకొని ఈ నీళ్ళు కూడా తాగుతూ ఉండేవారు. అండ్ ఈ బావి ఎక్కడో కాదు, కరీంనగర్ నుంచి జస్ట్ ఒక 30 కిలోమీటర్ దూరంలో ఈ గ్రామం పేరు వచ్చేసి మొలంగూరు. సో అసలు ఈ బావిలో నీళ్ళు ఎలా ఉంటాయి అసలు ఒకసారి తాగి చూద్దాము. అండ్ మీకు ఆ నీళ్ళు కూడా చూపిస్తూ ఉంటాను. అండ్ ఇక్కడున్న గ్రామస్తులు అందరూ కూడా ప్రతిరోజు వచ్చి ఇక్కడున్న నీళ్లు తీసుకొని వెళ్తారు, క్యాన్లలో పట్టుకొని వెళ్తూ ఉంటారనమాట. అండ్ ఈ బావిలో నీళ్ళు 24 గంటలు ప్రతిరోజు 365 రోజులు వస్తూనే ఉంటాయి. మరి అప్పటి పాతకాలం నాటి బావిలో నీళ్ళు ఇప్పటికీ ప్రజలు కూడా తాగుతున్నారంటే దీంట్లో కొన్ని పోషకాలు ఉంటాయి. అంటే దీన్ని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు అన్నీ కూడా వెళ్ళిపోతాయని చెప్పేసి ఇక్కడంతా ప్రజలు నమ్ముతున్నారు. ఒక్కసారి ఆ నీటిని తాగి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసి మీకోసారి అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద చెట్టు కూడా ఉందన్నమాట, పెద్ద నీడ కూడా అయితే ఉంది. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఆ బావి దగ్గరికి వెళ్ళిపోయి ఆ నీళ్ళని అయితే చూసేద్దాం. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఈ బావిలోని నీళ్లు హైదరాబాద్ పరిపాలించి అప్పట్లో ఉన్న నిజాంస్ ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు గుర్రాల మీద ఈ నీటిని ఇక్కడి నుంచి దాదాపు ఒక 200 కిలోమీటర్లు హైదరాబాద్ తీసుకెళ్ళి వాళ్ళ పర్సనల్ అవసరాలకు ఏవైతే ఉంటాయో వాటి కోసం ఈ నీటిని వాడేవాళ్ళు. నాకు కూడా అస్సలు లేట్ చేయకుండా వెంటనే ఆ బావి దగ్గరికి వెళ్ళిపోయి ఆ నీటిని చూడాలని ఉంది అండ్ ఆ నీటిని తాగాలని ఉంది. అండ్ లేట్ చేయకుండా ఆ బావి దగ్గరికి వెళ్ళిపోదాం, నాతో పాటు వచ్చేయండి. సో ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద ఊడలు కనిపిస్తూ ఉన్నాయి, మామూలుగా లేవు. ఈ ఊడలు పట్టుకొని ఊగొచ్చు, ఒకసారి ట్రై చేద్దాము. మామూలుగా లేదు. ఒక్కసారి మనం ఈ బావి దగ్గరికి వెళ్ళిపోదాము. సో ఈ బావిలో చుట్టుపక్కల ఏదైనా ఏమంటారు పెద్ద పెద్ద గాలి కానీ ఏదైనా దుమ్ము కానీ పడకుండా ఒక రేకులు లాంటి షెడ్ అయితే పెట్టారనమాట ప్రశాంతంగా. అండ్ ఇక్కడ చూస్తే మనం చేదడానికైతే ఒక బకెట్ కూడా ఉంది అక్కడ. సో మనమైతే చెప్పులు ఇక్కడ వదిలేసి ఒకసారి నీటిని చేతి చూపిస్తాము. సో ఒక్కసారి మనం చూసుకుంటే ఈ బావి చూడండి చాలా పెద్దగా ఉంది. అండ్ అటు సైడు ఇటు సైడు రెండు సైడ్లో చేదుకోవడానికి మనకి ఇలా అయితే పెట్టారు. సో అటు సైడ్ బకెట్ ఉంది, ఇటు సైడ్ బకెట్ ఉంది. ఒక్కసారి నీటిని చూడండి, నీళ్ళు ఎలా ఉన్నాయంటే కొంచెం పాలలాగా కొంచెం బ్లూ కలర్లో కూడా ఉన్నాయి చూడండి. నార్మల్గా వాటర్ వేరే కలర్లో ఉంటాయి, ఇక్కడ మాత్రం ఒక డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. చిన్నప్పుడు మనం గోళీలు ఆట ఆడుకుంటాం చూడండి, సో ఆ కలర్లో కొన్ని గోళీలు ఉంటాయి కదా, అలా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మనము ఈ బావిలోంచి నీళ్ళు ఒకసారి చేద్దాము. సో ఈ గ్లాసెస్ లోపల పడతాయేమో, గ్లాసెస్ ఇక్కడ పెట్టేద్దాము. బకెట్ కూడా ఉంది. నీళ్ళైతే కొన్ని పట్టాను నేను ఇప్పుడే. సో ఇలా మనం పైకి తీసుకొస్తే బకెట్ వస్తూ ఉంది. నీళ్ళైతే చాలా క్లియర్గా స్వచ్ఛంగా కనిపిస్తూ ఉన్నాయి మనకి చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ మీరు ఇక్కడ దగ్గరకు వచ్చేస్తే ఒకసారి మీకు నీటిని చూపిస్తాను. సో కొంచెం కెమెరా ఇటు తీసుకురండి సార్, కెమెరామెన్ గారు రండి.
నీళ్ళు మనకి ఇలా ఉన్నాయి. సో కొంచెం నీళ్ళు పోస్తే తాగుతాను. ఇంట్రా కొంచెం నీళ్ళు వద్దురా. సో మనకి నీళ్ళు ఒకసారి సేమ్ ప్రజెంట్ మనం మినరల్ వాటర్ ఎలా అయితే తాగుతామో మన ఇళ్ళల్లో సేమ్ అలానే ఉంది. లిటరల్లీ టేస్ట్ అలానే ఉంది. సో నేను అనుభవించిన టేస్ట్ మీకు అర్థం అవ్వదు కాబట్టి మీరు ఫీల్ అవ్వలేరు కాబట్టి నేను అనుభవించి చెప్తాను. సేమ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో సూపర్గా ఉన్నాయి నీళ్ళు. సో ఈ ఊరు వాళ్ళందరూ నీళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చి తాగుతారో నాకు అర్థమైంది. అండ్ అప్పట్లో కాకతీయ రాజులు, ఆ భటులు, సైనికులు అందరూ కూడా ఇక్కడికే వచ్చి రెస్ట్ తీసుకొని, అండ్ ఇక్కడ వెనక కోట కూడా ఉంది. దీన్ని మొలంగూరు కోట అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ నీళ్ళే తాగి కొంచెం ఆరోగ్యవంతంగా ఉండేవాళ్ళు. నీళ్ళైతే చూసారు కదా, ఒక డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. అండ్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఒక పెద్ద ఫారెస్ట్ లా కనిపిస్తూ ఉంది. అటన్నీ కూడా పెద్ద పెద్ద కొండలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆ కొండలు ఎక్కడానికి కూడా పెద్ద కోటలాగా అయితే అటు సైడ్ ఉంది, దీని వెనక ఇటు సైడ్ ఉంది, అండ్ ఆపోజిట్ సైడ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ కోతులు ఎక్కువగా ఉన్నాయి. కానీ నీళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మీరు కూడా ఈ ప్లేస్కి రావాలి అంటే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళైతే కరీంనగర్ దగ్గరకు వచ్చేసి అక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్ దూరంలో ఈ మొలంగూరు ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్లో మొలంగూరు దూదుబెల్లి అని కొట్టినా కూడా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఈ ప్లేస్ గురించి బాగానే తెలుస్తుంది. అండ్ మీకు కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్ళే రోడ్ అయితే ఇది ఉంటుందో దాని పక్కనే ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనము ఈ చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో పరిసరాలు అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము. వీలైతే ఇక్కడికి ఎవరన్నా ఊరి వాళ్ళు వస్తే వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. వాళ్ళు ఎవరైనా నీళ్ళు తీసుకుపోతూ ఉంటే నార్మల్గా విలేజ్లో మార్నింగ్ వచ్చి తీసుకుని వెళ్తారు కదా నీళ్ళు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 11:30 మధ్యాహ్నం 12 అవుతూ ఉంది. సో మేబీ ఎవరు రాకపోవచ్చు. పొద్దున కానీ సాయంత్రం కానీ వస్తే విలేజ్ వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ మేము ఉన్న కాసేపట్లో ఎవరైనా విలేజ్ వాళ్ళు వస్తే వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఇంటరాక్షన్ అయ్యి చూద్దాము. వాళ్ళ నోటి నుంచి కూడా మీకు ఈ బావి గురించి ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను మంచిగా. దూదుబాయి పాలలు ఎక్కువ ఉంటాయి నీళ్ళు. ఇది రాజుల కాలం నుంచి ఉన్నది బావి. అయితే ఈ రాజుల కాలం నుంచి రాజులు గుట్ట మీదకి వెళ్ళి చెట్ల రసాయంతో తన్నుకొని వచ్చి అక్కడ ఫిల్టర్ అయ్యి బావి రెండుతుంది. బావి రెండినాక ఇది ఏమవుతుంది అంటే రాజుల కాలం నుంచే ఉన్నది ఇది. ఇప్పుడు ఈ చుట్టుపక్కల అందరూ 10 ఊళ్ళోళ్ళు చేదుకొని పోతారు బావి నీళ్ళు మంచిగా అని. మొఖాల నొప్పులకు కానీ దేనికి కానీ మంచిగా వాటర్ మంచిగా అని చేదుకొని చుట్టుపక్కల పోతా ఉంటాం. మీరు పుట్టి పెరిగింది ఇక్కడేనా? పెట్టింది ఇక్కడ. చిన్నప్పటి నుంచి ఈ నీళ్ళే తాగుతున్నాం చిన్నప్పటి నుంచి. అప్పట్లో కాకతీయ రాజులు వచ్చి ఇవే వాటర్. హైదరాబాద్ నిజాం వాళ్ళు కూడా తీసుకెళ్లేవారంట. హైదరాబాద్ నిజాం అవి అమెరికాకు కూడా వేరే నీళ్లు. ఆ హైదరాబాద్ నీళ్లకు అమెరికా నీళ్లకు కూడా ఇవే ఫస్ట్ నంబర్ అల్కాగా వచ్చినాయి నీళ్ళు. ఇప్పుడు ఈ నీళ్లు తాగితే ఏ రోగాలు పోతున్నాయి? ఏ రోగాలు అంటే మనకు మొఖాల నొప్పులు మంచి వాటర్ మంచిగా తాగుతారు, మంచిగా ఉంటుంది. బాబాయ్ నమస్తే. నమస్తే. మీ పేరు? రవి. బాబాయ్ పేరు రవి అంట. మీది ఈ ఊరేనా బాబాయ్? చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగారు. సో ఈ బావి గురించి నేను చాలా విన్నాను. సో నేను విన్నది కాకుండా మీరు ఈ ఊరే కాబట్టి ఈ బావి గురించి 2 ముక్కలు చెప్తే మా ప్రేక్షకులకి బాగుంటుంది. మంచిగానే ఉంటుంది బావి నీళ్ళు. పురాణం నుండి తాగుతూనే ఉంటాయి. మోకాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, గిళ్ళ నొప్పులు ఇవి రావు. అవును రావు. సో ఇది చాలా పాతకాలం నాటి బావి అని చెప్పేసి అంటున్నారు. పాతకాలం నాటిది అంటే కాకతీయులు అప్పుడు వచ్చి ఇక్కడ వరంగల్ నుంచి కరీంనగర్ అప్పట్లో ఎలుగందలు అనేవాళ్ళు కదా, ఇక్కడ రెస్ట్ కోసం తీసుకునే వాళ్ళంట కదా. ఎనగందల నుండి వచ్చేసి హైదరాబాద్ అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో కొట్టవేరు. అంటే మీ చిన్నప్పుడు రాజులు అట్లా ఏమన్నా ఉండేవాళ్ళ? లేరు. అట్లా లేరు కదా. ఎవరు నిజామ్స్ వచ్చేవాళ్ళంటే ఇక్కడికి? కాకతీయుల నాడు అప్పటిది చరిత్ర మనకు తెలియదు. అదే గుర్రాల మీద తీసుకుపోయేదట వాళ్ళు. మా తాతలు తండ్రులు వాళ్ళు చెప్తాంటే మనం వినుడు అంతే. అంటే ఈ ఊర్లో జనాభా మొత్తం ఇక్కడికి వచ్చి నీళ్ళు తీసుకుపోతారు. సో మీరు కూడా మంచి 2 క్యాన్లు తీసుకుని వచ్చారు. బాబాయ్ అక్కడ నుంచి సైకిల్ మీద తొక్కుంటూ వస్తే నాకు భలేగా అనిపించింది. మా చిన్నప్పుడు మా తాత గాని మా నాన్న గాని అందరు కూడా సైకిల్ వాడేవాళ్ళు. మీరు కూడా వాడే ఉంటారు సైకిల్లో. సో అప్పట్లో ఈ సైకిల్ ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉంది. బాబాయ్ ఇప్పుడైతే నీళ్ళని తీసుకొని పోవడానికి వచ్చాడు. ఎక్కువ మంది ఎప్పుడు ఉంటారు బాబాయ్ ఇక్కడ నీళ్ళు తీసుకోవడానికి? పొద్దున ఉంటారా సాయంత్రం ఉంటారు? సాయంత్రం ఎప్పటికి డైలీ ఎప్పటికి అత్తనే ఉంటారు. ఇక వీలుని బట్టి వస్తారు తీసుకుపోతారు. ఇట్లా పనిని వీలుని బట్టి తీసుకుపోతారు.
సరే బాబాయ్, థ్యాంక్ యూ. మా ప్రేక్షకులకి ఒక మంచి అయితే ఇచ్చారనమాట ఈ బావి గురించి. సో నా తరపు నుంచి వాళ్ళ తరపు నుంచి కూడా మీకు థ్యాంక్ యూ. సో బాగున్నాయి, నీళ్ళైతే చాలా క్లియర్గా ఉన్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఒకసారి మీకు ఫ్రీగా ఉన్నప్పుడు ఇక్కడ ఒకసారి వచ్చి ట్రై చేయండి. అండ్ నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ని, యూనిక్ వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఆల్రెడీ నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి, వీలైతే అవి కూడా చూడండి. ఇలాంటి కొత్త ప్లేసెస్ని కొంతమందికి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. సో ఇలాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. ఇలా ఎంకరేజ్ చేయడం వల్లే నా నుంచి ఇంకా కొత్త కొత్త వీడియోస్ వస్తాయి. ఇంకా నేను ఎంత దూరమైనా ట్రావెల్ చేసి మీకు ఒక కొత్త కొత్త ప్లేసెస్ని మీరు రాలేకపోయినా మీరే వచ్చినట్టు చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. కాబట్టి సో అంతే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఇన్స్టాగ్రామ్ని కూడా మన ఏదైతే ఉందో నా ప్రొఫైల్ని ఫాలో కొట్టేయండి.